వైసీపీ హయాంలో రాష్ట్రం అప్పుల పాలైందని కూటమి నాయకులు గగ్గోలు పెట్టారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అడ్డు అదుపు లేకుండా అప్పులు చేస్తోందని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. అప్పులు కప్పిపుచ్చడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్పై గతంలో తప్పుడు ప్రచారం చేశారని, ఇప్పుడు కేంద్ర మంత్రి పెమ్మసాని దాన్ని అమలు చేస్తామని చెబుతున్నారని వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. ప్రభుత్వం మీద వీరి అధికారంలో రావడం కోసం అనేకమైనటువంటి అసత్య ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం అంటే గత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు. అందులో ప్రధానమైనటువంటి ఆరోపణలు వారు ఏదైతే చేశారో అవన్నీ కూడా సత్యదూరాలు. వారు చేసిన ఆరోపణలో వాస్తవాలు లేవని ఈ సంవత్సర కాలంలో బయటపడిపోయింది. అందులో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది, దానిలో వాస్తవం లేదు. అప్పులకు సంబంధించినటువంటి మాటలు ఉన్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వాస్తవం లేదని అనడానికి సాక్షాత్తు కేంద్ర మంత్రి పెమ్మసాని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు చాలా గొప్పదని, మళ్ళీ మేము అమలు చేస్తామని చెప్పారు. అంటే ఇక్కడ నేను అడుగుతున్నాను, మీరు గత పాలకుడు చేసింది తప్పని చెప్పి ఇవాళ గొప్పని ఎలా చెప్తారు? గత పాలకుడు చేసిన గొప్ప నిర్ణయమే, అది గొప్పని చెప్పాలా? కానీ అది తప్పన్నారు మీరు. తప్పని ఇవాళ మీరు చేస్తే అది గొప్ప ఎలా అవుద్దని